ఇదేదో ఫోన్ నెంబర్ లాగుంది, ఫోన్ చేద్దాం ఒకసారి. ఏమి లేదుగా ఇందులో. అనవసరంగా టైం వేస్ట్ రా బాబు. ఒకవేళ ఆ నెంబర్ హ్యాకర్స్ పంపించిందా? హ్యాకర్స్ నా బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడానికి, బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడానికి నెంబర్ పంపించరా? నీ బ్యాంకులో ఉన్న తొక్కలో 25 రూపాయల కోసం ఎవడు హ్యాక్ చేయలేడురా బాబు. ఎవడురా అది? ఎవడురా నువ్వు? నా పేరు బంటి, నేను ఒక ఏఐని. నాకు కొంచెం టైం ఇస్తే ఇంకా చెప్తాను నీకు. లేదు, నాకు చాలా చాలా పనులు ఉన్నాయి. 24 గంటలు ఆ ఫోన్ చూడడం తప్ప నీకు ఇంకో పనే ఉంది చెప్పరా నాకు. చెప్తాను, కొత్తగా చెప్తాను, రాసుకోవాలి. చాలానే ఎక్స్ట్రాలు ఉన్నారా నీలో. బుక్కు పెన్ను పట్టుకొని రాసుకో అక్కర్లా, సరిగ్గా విను, అది చాలు. అయితే ఓకే, మరి మనకెందుకు? చెప్. మీ తాతగారు ఆయన జీవితం మొత్తంలో సంపాదించిన ట్రెజర్ని మీకోసం దాచిపెట్టారు. దాన్ని నీకు ఇమ్మని చెప్పి మీ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి ఇచ్చాడు, ఆ కొడుకు ఒక ఏఐకి ఇచ్చాడు. అయ్యే నువ్వే కదా? ఓకే, 1 minute. అయ్యో ఐ లవ్ యూ తాత. నేనంటే నీకు ఎంత ప్రేమ తాత. నా కోసం అంటే నేను చెప్పేది నేను ఇంకా 45 minutes టైం మాడమా. చూప్ ఆ ట్రెజర్ని కనిపెడితే బైక్, కార్, ఏసీ, ఫ్రిడ్జ్, ఇంకా చాలా గోల్డ్ వస్తుంది. ఇప్పుడు చెప్పరా బండి, ఎక్కడుంది ఆ ట్రెజర్? ఆ ట్రెజర్ ఎక్కడుందో నువ్వే కనిపెట్టాలి బాబు. అదేంట్రా? అంటే దాన్ని ఎవరు పడితే వాళ్ళు తీసుకోకుండా నువ్వు మాత్రం తీసుకోవాలని చెప్పి ఇలా పెట్టారు మీ తాత. ఓకే, మనం దీన్ని రేపు వెతుకుదాము. రేపు వెతికేసి కనిపెట్టేద్దాం. ఓకే ఏంటి రేపు ఎతికేది? 45 minutesలో కనిపెట్టాలి. ఒక పావు గంట అయిపోయింది, ఇంకో అరగంటలో కనిపెట్టలేదు అనుకో నీకు ఆ ట్రెజర్ ఎప్పటికీ దొరకదరా బుజ్జుకోండా. ఒరే ఇప్పుడు చెప్తావేంట్రా? పద బాబు. అంటే ఎక్కడ కనిపెట్టాలరా ట్రెజర్ని? చాలా సింపుల్ రా. నువ్వు ఒక 2 విషయాలు కనుక్కోవాలి. నేను నీకు 2 క్వశ్చన్లు వేస్తా. క్వశ్చన్లో క్లూ ఏదో అనుకో, ఆ క్లూస్కి నువ్వు ఆన్సర్ చెప్పి ఓ దానికి ఫోటో దిగా ఒక ఆన్సర్ చెప్పాలి. అలా చేసిన వెంటనే అది ఎక్కడుందో నేను నీకు చెప్పేస్తా. ఓకే, త్వరగా చెప్పు. ఆ ఫస్ట్ క్లూ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? త్వరగా చెప్పు. ఒరే ఆగరా బాబు, భయపెట్టామా కదా. ఇదేదో క్వశ్చన్ కనిపెట్టే దాంట్లో పెట్టు, చెప్తా విను. చూస్తూనే ఉంటా, నువ్వు ఎక్కడున్నా చూస్తూనే ఉంటా, ఎలాగున్నా చూస్తూనే ఉంటా, ఎప్పుడు నేను నిన్ను చూస్తూనే ఉంటా. నేనెవరో కనిపెట్టు. ఇదేరా ఫస్ట్ క్లూ. చూస్తూనే ఉంటా. ఇదే తెలుసురా, నాకు తెలుసు. ఇది నాకు ఎప్పుడో విన్నా, గుర్తు రావట్లా. తెలుసు నాకు ఇది. బాబు నాన్న, నీకు ఇంకా 25 నిమిషాలే ఉంది. 25 నిమిషాలు కనిపెట్టాలి, లేకపోతే ట్రెజర్కి టాటా చెప్పుకో. ఇప్పుడు కనిపెట్టలేకపోతే ట్రెజర్ పోద్ది, గోల్డ్ పోతే, ఆ డ్రీమ్స్ నెరవేరు. కనిపెట్టరా, ఆలోచించరా. అరిచినంత మాత్రాన ఆన్సర్ దొరకదురా బాబు, సరిగ్గా ఆలోచించు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. త్వరగా కనిపెట్టాలి, కొన్ని గుర్తు వచ్చి అవ్వట్లేదే. త్వరగా గుర్తు తల్లి. అశోక్, మీ తాతయ్య నీ కోసం అని చెప్పి కొన్ని మాటలు చెప్పారు. ఈ మాటలు నీకు కనిపెట్టడంలో హెల్ప్ అవుతాయి అనుకుంటా, చెప్పమంటావా? చెప్పు. అశోక్, ఏమన్నావు నాకు అర్థం కాల, మళ్ళీ చెప్తావా ప్లీజ్? చెప్పరా, చెప్పు. అశోక్,
నువ్వు ఎప్పుడైతే ఒక దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావో అప్పుడు దాని పట్ల నీకు కామం పెరిగిద్ది. ఎప్పుడైతే కామం పెరిగిద్దో ఆ కామం నుంచి కోపం వస్తుంది. ఆ కోపం వల్ల నీ బుద్ధి నాశనం అయిపోద్ది. నువ్వు దేన్ని గమనించలేవు, దేన్ని ఆలోచించలేవు. అంత కోపం పనికాదు అశోక్ నీకు. సో కామం ద్వారా వచ్చే కోపాన్ని తగ్గించు. అర్థమైందా అశోక్? అవును, తాతయ్య చెప్పింది నిజమేనేమో. ఈ కోపం నాకు పనికిరాదు. తాత నాకు ఒక కథ చెప్తావా తాత? ప్లీజ్ తాత. సరే చెప్తా విను. అనగనగనగా ఒక గురువు గారు మరియు ఆయన శిష్యులు ఉండేవాళ్ళు. గురువు గారు వాళ్ళ శిష్యులందరికీ ఒక్కొక్కరికి ఒక స్వీట్ ఇచ్చి ఎవ్వరూ చూడని ప్లేస్కి వెళ్ళి తినమన్నారు. దాంతో పిల్లలందరూ కూడా ఆ స్వీట్ని పట్టుకొని పరిగెత్తారు. పిల్లలందరూ కూడా చాలా చోట్లకి వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సీక్రెట్ ప్లేస్లకి వెళ్ళి ఎవరు చూడని ప్లేస్కి వెళ్ళి తినేసి వచ్చారు. కానీ ఒక్క పిల్లోడు మాత్రం ఆ స్వీట్ని తినకుండా వెనక్కి వచ్చాడు. గురువు గారు చూసి అడిగాడు ఆ బాబుని, ఎందుకు నువ్వు దీన్ని తినకుండా వచ్చావు అని చెప్పి. దానికి ఆ పిల్లోడు చెప్పాడు కదా, గురువు గారు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఎప్పుడూ ఒకరు చూస్తూనే ఉన్నారు. మీరు ఎవరు చూడని చోటుకెళ్ళి తినమన్నారు కదా, నన్ను ఒకరు చూస్తూనే ఉన్నారు, అందుకే తినలా అని చెప్పాడు. తాత మరి ఆ బాబు అలా ఎందుకు చెప్పాడు తాత? ఆ బాబుని ఎప్పుడు ఎవరు చూస్తూ ఉన్నారు? జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద నినాద జయ 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 జయ. సూపర్ అశోక్, నువ్వు ఫస్ట్లో కనిపెట్టేశావు. నీ ఆన్సర్ కరెక్ట్. ఎస్, కనిపెట్టేశాం రే. వీడు కనిపెట్టింది ఒక్కలోని, అది కూడా అరగంట బుర్ర కొనుక్కొని ఎప్పుడో తా చెప్పిందని కోప్పడి ఆ గొడగొద్ది ఈ గొడగొద్ది కనిపెట్టిండు. కనిపెట్టేశాను రే. త్వరగా చెప్పు నెక్స్ట్లో ఏంటి? అసలు మన తెలివితేటలు ఎట్లాంటివి చెప్పరా? అసలు మన తెలివితేటలు ఎట్లాంటివి చెప్పు, త్వరగా చెప్పు. నెక్స్ట్లో ఏంటి? ఇట్టే కనిపెట్టేస్తా. నువ్వు బాగా ఎక్కువ చేసేస్తున్నావు, ఇంకా చెప్తున్నా కనిపెట్టు. One man crossed the ocean with heart in Gita. He lit the lamp of bhakti so wide. Name the soul who became the guide. ఇది అంటే ఏమీ గుర్తు వచ్చావట్లేదు. కనిపెడతామా కదరా, తోపు తురుము ఇట్ట కనిపెట్టేస్తా. చెప్తా ఆగు. నాకు ఆన్సర్ తెలుసు, చెప్తాను నాకు. గుర్తు వస్తుందా? వచ్చేస్తున్నా. ఇది నాన్న బుజ్జి, నీకేం టైం ఎక్కువ లేదు నాన్న, ఇంకా నీకు 15 నిమిషాలు మాత్రమే టైము. అలాగే సార్. మీ తాతయ్య నీ కోసమని చెప్పిన మాటలు చెప్పంటావా? అరే ప్లీజ్ చెప్పరా, ప్లీజ్ రా. ఈ మాట నువ్వు ఎప్పుడు అంటావా అని వెయిట్ చేస్తున్నారా? త్వరగా చెప్పు. ఏడవ మాకు చెప్తున్నా విను. అశోక్, మనం జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న పనిని సాధించంగానే మనం చాలా గొప్పోళ్ళం, నాకన్నా తోపు ఎవరు లేరు, తిరుగు ఎవరు లేరు అనుకుంటాం. అలా అనుకొని ఒక ఇగో వచ్చేసిద్ది మనకి. ఆ ఇగో ఉంటే ఏమీ సాధించలేవు అశోక్. అవునరా, కొంచెం ఇగో వచ్చేసింది. కరెక్టే. ఓకే, ఏమోనా బా,
మా తాత నా కోసం తప్పిపెట్టారు, కానీ దీనికి నేను సరిపోనేమో అబ్బా. అందుకే చూడు, ఇందాక కోపంతో ఆగిపోయాను, ఇప్పుడు ఇగోతో. ఇంకా టైం చూస్తే 5 నిమిషాలు, 5 నిమిషాలు అంతే, 5 నిమిషాలే ఉంది. ఏం పర్వాలేదు, వదిలే. అయినా డబ్బులు నాకు అక్కర్లేదురా, వదిలే. కానీ ఒకటిరా, మా తాత ఇది పెట్టడం వల్ల నాలో ఉన్న కోపం ఇగో 2 పోయారా. అవి చాలే నాకు. మనకి ఇల్లు ఉంది కదరా, చిరిపోదాన్ని మనకి, వదిలే. నాకు ఓ కోట్ల ఆస్తి నాకు అక్కర్లేదు లేరా బాబు. ఇంకా టైం కూడా 4 నిమిషాలు ఉంది. ఈ 4 నిమిషాలు ఏం కనిపెడతాను రా, పర్లేదు, వదిలే. అశోక్, నేను నీకు చెప్పచ్చా? చెప్పు. అసలు ఆ ట్రెజర్లో డబ్బు ఉందని ఎవరు చెప్పారు నీకు? లేదురా, మరి ట్రెజర్ అంటే డబ్బులేగా దాచిపెట్టేది, ఇంకేం దాచిపెడతారు? నేను స్టార్టింగ్ నుంచి అందులో డబ్బులు ఉంటాయని చెప్పానా? లేదు, చెప్పలేదు. ఫస్ట్ నుంచి కూడా నువ్వు ఎక్కడ చెప్పలేదు. డబ్బుల కోసమని, డబ్బులు ఉంటాయని చెప్పలేదు. మరి ఆ ట్రెజర్ ఏంటి? అన్నిసార్లు కూడా ట్రెజర్ అంటే డబ్బు అయ్యి అక్కర్లేదు. ఇందాకన్నా కదా కోపం ఇగో పోయినాయి అని చెప్పి. ఆ కోపం ఇగో వల్ల ఎంతమంది నాశనం అయిపోయారు తెలుసా? ఇప్పుడు వాటిని నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వు ఎంతే సంపాదించవచ్చు. మీ తాత నీకు ఉంచిన ట్రెజర్ ఏంటో ఎవరికి తెలుసు? డబ్బో లేదా ఇంకేమన్నా? కరెక్ట్గానే చెప్పావురా. అవును, ఆ ట్రెజర్ డబ్బే అని ఎందుకు అనుకోవాలి? మరి డబ్బు కాకపోతే ఇంకేంటి? అది ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది. గుర్తుంది, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సముద్రాన్ని దాటి వెళ్ళారు. గీతని ప్రపంచానికి పరిచయం చేశారు. దాని అదే కదా, ఇది తెలుసు అదే తెలుసు పేరు శ్రీల ప్రభుపాద్. ఆయన సముద్రం దాటి వెళ్ళి గీతని పరిచయం చేశారు. ఆయనే పరిచయం చేశారు. కరెక్ట్. ఎస్. అదే టైమింగ్ 1 మినిట్ ఉందిరా. త్వరగా ఆ ట్రెజర్ ఎక్కడో చెప్పు. ఫోటో చూపిస్తావా? సరే, ఆ ఫోటో త్వరగా చూపి నాకు. చూపిస్తున్నా, ఇదిగో చూడు. ఇదా? ఇప్పుడు ఇది ఎక్కడుంది? నీ రూమ్లోనే ఉంది అశోక్. నీ ఎదురుగుండా ఉన్న బీరువాలో ఉంది ఇది. తాతయ్య, నువ్వు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నాకెవరు మంచి మాటలు చెప్తారు? నా జీవితాన్ని ఎవరు మంచి మార్గంలో తీసుకెళ్తారు? చూడు నాన్న, నీకొకటి ఇస్తాను. సమయం వచ్చినప్పుడు అదే నీ దగ్గరికి వస్తుంది. ఆ వచ్చింది నేను చూసుకుంటుంది. నీకు ఎలా బతకాలో నేర్పించిద్ది, ఏం చేయాలో ఏం చేయకూడదు నేర్పించింది. ఈ ట్రెజర్ని ఇచ్చినందుకు.